వెల్కమ్ బ్యాక్. హనీమూన్ హత్య ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న ఒక మర్డర్ స్టోరీ. భర్తను హనీమూన్కి తీసుకువెళ్లి చంపించిన భార్య ఉదంతం ఇప్పుడు ఒక సినిమా కథను మించిపోతోంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అనే కాలానికి చెల్లిపోయింది. ఇప్పుడంతా పగలు, ప్రతీకారాలు, మానసిక స్థితి దెబ్బతింటోంది. ఎందుకిలా? పరిసరాలు ప్రభావితం చేస్తున్నాయా, లేక సినిమాలు, సీరియళ్లు తప్పుదోవ పట్టిస్తున్నాయా? ఇష్టం లేదని చెప్పినా పిల్లల మాటలను పెద్దలు పట్టించుకోకుండా ఒత్తిడి చేయడం కూడా సమస్యకు కారణంగా చెప్తున్నారు. గతంలో విడాకులు తీసుకోవాలంటే సమాజంలో పరువు పోతోందనే ఆందోళన కనిపించేది. నేడు ఇష్టం లేకపోతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాటం లేదు. ఏకంగా సుపారీ ఇచ్చి కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేస్తున్నారు. పెళ్లాలు మొగుళ్లను, మొగుళ్ళు పెళ్లాలను లేపేస్తున్నారు. ఎందుకీ పైశాచికం? బంధాలకు విలువ లేదా? సమస్యకు విరుగుడు ఎలా? ఇటీవల కాలంలో చూస్తున్నటువంటి హత్యోదంతాలను బట్టి చూస్తే మానసిక పరిస్థితులు ఏ విధంగా ఉంటున్నాయి, దీనికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో ఉంటున్నాయి? క్రూరమైనటువంటి పరిస్థితులు. ఇష్టం లేదు అని అంటే విడిపోవాలి, లేకపోతే దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కాంట్రాక్ట్ కిల్లింగ్స్ చేసే స్థాయికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే నేరుగా హత్య చేసేటువంటి పరిస్థితులు. ఎటుపోతోంది ప్రస్తుతం ప్రజల మానసిక పరిస్థితి? దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి విశ్లేషకులు మణి కోటేశ్వరరావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. మనం చూసాం దీనికి సంబంధించి మర్డర్ మిస్టరీ, సుపారీ కిల్లింగ్స్ కావచ్చు, లేకపోతే చంపి కుక్కర్లో ఉడికించి సాక్ష్యాలు కూడా మాయం చేసినటువంటి పరిస్థితులు. ఒత్తిడి కారణమా, లేకపోతే పెరుగుతున్నటువంటి టెక్నాలజీ ఒక కారణం అంటారా, లేకపోతే అసలు పిల్లల మానసిక స్థితి ఎలా ఉంది అనేది పెద్దలు అబ్జర్వ్ చేయలేకపోవడమా, లేకపోతే ఏంటి? ఎలా చూడాలంటారు వీటిని? మీరు చెప్పినటువంటి అన్ని అంశాలు ఒక్కొక్కటి ఒక్కో విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేది మనకి కనిపిస్తోంది. ఎందుకంటే జరుగుతున్నటువంటి ఉదంతాలను చూసినప్పుడు మనకి ఫలానా కారణమే అన్నిటికీ మూలం అని మనం చెప్పలేని స్థితి. అదే విధంగా మొత్తం సమాజంలో ఒక మథనం అనేటువంటిది, సామాజిక మథనం అంటే ఒక సంధియుగం. సంధియుగం అంటే దాని అర్థం ఏంటంటే మనం పాత సమాజ బంధనాలు అంటే ఫ్యూడల్ బంధనాలు మీరు చెప్పారు కదా, పరువు ప్రతిష్టలు, లేకపోతే ఇట్లాంటి వాటి నుంచి తెంచుకోలేనటువంటి స్థితి. అదేవిధంగా క్యాపిటలిజం, పెట్టుబడిదారీ విధానంలో స్వేచ్ఛగా ఎంచుకునేటువంటి పరిస్థితి లేకపోవడం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే సమాజంలో ముఖ్యంగా మన భారత్ పూర్తిగా వివిధ సామాజిక తరగతులు కావచ్చు, లేదా వివిధ ప్రాంతాలు కావచ్చు. కొన్ని ప్రాంతాల్లో ఫ్యూడల్ దశ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆదిమ సమాజం, లేకపోతే మన గిరిజన సంస్కృతులు అనేటువంటివి ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందినటువంటి పెట్టుబడిదారీ సంస్కృతి మనకి కనిపిస్తాం. గతంలో చూసాం మనం, ఎవరినైనా ఒక ఇద్దరు వివాహితలు సంబంధం పెట్టుకుంటే దాన్ని సమాజం ఏ విధంగా పరిగణించేదో మనం చూసాం. అటువంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అదేవిధంగా దివ్యల మాధురి అనేటువంటి ఆమె ఇద్దరు వివాహితలే, ఇద్దరు విడాకులు తీసుకోలేదు. అయినా కానీ ఇద్దరు కలిసి ఉంటూ ఏ విధంగా న్యాయ వ్యవస్థను కూడా సవాల్ చేశారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, మేమిద్దరు కలిసి ఉన్నాం, నాకు ఇష్టమైంది అనేటువంటి పద్ధతుల్లో చూసిన తర్వాత మరి దాని ప్రభావం, అట్లాంటి ఉదంతాల ప్రభావం కావచ్చు, జనం మీద ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది కూడా మనం చూడాలి. అందుకని ఇప్పుడు మేఘాలయలో జరిగినటువంటి ఈ ఉదంతం అనేటువంటిది నిజంగానే అనేకమైనటువంటి సమస్యల్ని ముందుకు తీసుకొచ్చింది. అందుకని వివాహం లేకపోతే, వివాహం ఇష్టం లేకపోతే అబ్బాయి అయినా అమ్మాయి అయినా గట్టిగా చెప్పాలి. ఒకవేళ తల్లిదండ్రులకి చెప్పలేకపోయినా, మనం అనేక సినిమాల్లో మనం చూస్తున్నాం, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, నువ్వే చెప్పు, నేను వేరే అతనితో ప్రేమలో ఉన్నాను, లేదా ఒక వేరే ఆమెతో ప్రేమలో ఉన్నానని చెప్పినటువంటి ఉదంతాలు. వీటన్నిటిని చూసిన తర్వాత కూడా ఆ సోనం అనేటువంటి అమ్మాయి మరి బలవంతంగా ఎందుకు వివాహానికి అంగీకరించింది అనేటువంటిది ప్రశ్న. అన్నిటికంటే మే నెలలో
వివాహం జరిగిన తర్వాత మే నెలలో హనీమూన్ సమయంలో మర్డర్ కంటే ముందే, వివాహ నిశ్చయానికి ముందే ఫిబ్రవరి నుంచి 3 సార్లు హత్యా ప్రయత్నాలు జరిగాయనేటువంటి వార్తలు కూడా తర్వాత వెలుగులోకి చూశాయి. మరి ఇటువంటి పరిస్థితిని ఆమె చేసుకున్నటువంటి ఆ రఘువంశీ అనే అతను కూడా పసిగట్టలేకపోయాడా, లేకపోతే ఏమిటి అనేటువంటిది నిజంగానే ఒక పెద్ద మిస్టరీ, సమాజానికి కూడా ఒక సవాలుగా ఉందనేది చెప్పుకోక తప్ప. ఎస్, రైట్. ఇక వెంకట సుబ్బయ్య గారు ఉన్నారు, సైకియాట్రిస్ట్, వారితో కూడా మాట్లాడదాం. వెంకట సుబ్బయ్య గారు నమస్తే. నమస్తేనండి. పెరిగిపోతున్నటువంటి విపరీత ధోరణి, నచ్చలేదు అనేది దూరంగా ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, లేకపోతే చట్టబద్ధంగా విడిపోవడం కావచ్చు, లేకపోతే ఎస్ నాకు ఇష్టం లేదని బహిరంగంగా గట్టిగా అరిచి చెప్పినా పోయేది, కానీ సుపారీ కిల్లింగ్ మనం చూస్తున్నాం. దారుణాతి దారుణంగా నమ్మించి మోసం చేసి ఏ విధంగా హత్య చేస్తున్నారో చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు అంత విపరీత ధోరణి? వారు సామాజిక మాధ్యమాల్లో పెట్టినటువంటి కొన్ని వీడియోస్ కూడా చూసాము. సో చాలా క్లోజ్గా ఉండి అంత సంతోషంగానే ఉండి, అదే దాని వెనక ఉన్నటువంటి ఒక భయంకరమైన ఆలోచన. ఎందుకు ఈ విపరీత ధోరణి అంటారు అసలు? సార్, మీరు గమనిస్తే ఇప్పుడు మానవత విలువలు, మానవత సంబంధాలు, మానవత ఎదుగుదల అనేది పెను మార్పులకి కారణమవుతుందండి. అవును. మానవుని యొక్క జీవన ప్రమాణాల్లో అనిమల్ ఇన్స్టింక్ట్ అన్నది ప్రాథమికంగా ఉంటుంది. అనిమల్ ఇన్స్టింక్ట్ అంటే మీరు ఒకసారి మూటిమచ్చ విధానం డెవలప్మెంట్ లో ఇడ్, ఈగో, సూపర్ ఈగో అనేటువంటి 3 రకాలైనటువంటి స్థితులు ఉంటాయి. అవి మానవుని యొక్క ప్రవర్తనని అభివృద్ధి చేసేసరికి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇడ్ అనేది బేసిక్ బయలాజికల్ ఫోర్స్, ఈగో అనేది సైకలాజికల్ రియాలిటీ, సూపర్ ఈగో అనేది మోరల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు వ్యక్తి సమాజం అనేది ఏర్పడిన తర్వాత సమాజంలో ఉన్నటువంటి విలువలకి, విధానాలకి, అలాగే పరిస్థితులకి అనుగుణంగా బతకడం అనేది మనం గతంలో చూసాం. అంటే విలువలకి ప్రముఖ పాత్ర పోషిస్తూ వ్యక్తిగత విషయాలని సర్దుబాటు చేసుకునే విధంగా, కోరికల్ని అణుచుకునే విధంగా బతికేటువంటి సమాజంలో మనం ఉండేవాళ్ళం అని మన కథలో చెప్పుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఇడ్ ఏదైతే ప్లెజరబుల్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, బేసిక్ ఇన్స్టింక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టింక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంట్లో ప్రముఖమైనటువంటి ఇన్స్టింక్ట్ ఏంటంటే లిబిడినల్ ఫోర్స్. లిబిడినల్ ఫోర్స్ ఏంటంటే సెక్షువల్ అర్జ్. మీరు చూసే ఉంటారు మన సంగారెడ్డిలో కానీ గతంలో కొన్ని విషయాల్లో కానీ, ఒక భార్య భర్తను చంపేసిందనో, ఒక తల్లి పిల్లలను చంపేసిందనో, అలాగే ఒక భర్త భార్యను చంపేసిన విషయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇక్కడ ఆ వ్యక్తులు ఎందుకు అలా చేశారు అన్న విషయం గమనిస్తే ద లిబిడినల్ ఫోర్స్ అనేది ప్రముఖ పాత్ర పోషిస్తాం. ఇప్పుడు మనకున్నటువంటి లీగల్ సౌలభ్యం కానీ, అంటే గ్లోబలైజేషన్ కానీ, లేదా మీడియా కానీ, ఇవన్నీ కూడా ఆ వ్యక్తి యొక్క కోరికల్ని అత్యధికంగా పెంచుతున్నాయి. కోరికలు పెరిగిన తర్వాత ఆ కోరికలు నిర్వర్తించుకునే దానికోసం వ్యక్తి చేసేటువంటి ప్రయత్నాలు సామాజిక విలువల్ని కూడా అధిగమించి తన యొక్క వ్యక్తిగత కోరికకే ప్రముఖ పాత్ర పోషిస్తూ తను ఎంత యొక్క ఇన్స్టింక్ట్ కూడా చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే మనిషి ఎదుగుదల విధానాల్లో మార్పులు రావడం. ఒకప్పుడు కాలంలో విద్యా విధానాల్లో సమానమైనటువంటి అన్ని కోణాల్లో పిల్లలకి విద్య అభ్యసించేవాళ్ళు. ఓన్లీ మార్క్స్ లేదంటే సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మానవ సంబంధాలు కూడా టీచింగ్ లో ఒక భాగంగా ఉండేది, పూర్తిగా కనుమరుగైనది. రెండో విషయం ఏంటంటే పిల్లలకి మానవ సంబంధాల కంటే కూడా ఎక్కువ మొనోటమస్ రిలేషన్షిప్స్ పెరిగాయి. ఏంటి అంటే మొబైల్ మీడియా అడిక్షన్స్ అనేది ఎక్కువ. దానివల్ల ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తితో మాట్లాడేటువంటి పరిస్థితులు. అంటే గతంలో సుబ్బయ్య గారు, గతంలో చాలా మంది చెప్పేవాళ్ళు పట్టణాల్లో ఉండేటువంటి వారి మానసిక స్థితి కావచ్చు, లేదా గ్రామంలో ఉండేటువంటి వారి మానసిక స్థితికి చాలా తేడా ఉంటుంది అనేటువంటి కొన్ని మాటలు చెప్పేవాళ్ళు. అంటే జాలి చూపించేటువంటి విషయంలో కావచ్చు, లేకపోతే ప్రాక్టికల్గా ఆలోచించేటువంటి విషయాల్లో కావచ్చు, లేకపోతే ఎవరితో ఎలా మాట్లాడాలి ఏంటి అనేటువంటి రకరకాల విమర్శలు కావచ్చు, అన్నీ ఉండేవి కదా. ఇప్పుడు ఆ హద్దులు కూడా చెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? స్పష్టంగా చూడండి, ఇక్కడ మీకు ఈ యొక్క సోషలైజేషన్ ప్రపంచంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రపంచంలో
ఈ యొక్క విస్ఫోటనం, ఇన్ఫర్మేషన్ విస్ఫోటన పరిస్థితుల్లో, అంటే చూడండి, ఒకప్పుడు నాకున్నటువంటి జ్ఞానం ఏంటంటే నేను, నా ఫ్యామిలీ, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు, నా విద్యా వ్యవస్థ సంబంధించినటువంటి విషయాలపై నా అవగాహన ఉండేది. కానీ ఈ రోజు అవగాహన ఏంటంటే అమెరికాలో వ్యక్తులు ఎలా ఉంటున్నారు, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, వాళ్ళ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారు అనేది నా యొక్క కల్చర్ కి వ్యతిరేకంగా, అంటే నా కల్చర్, నా పద్ధతికి కూడా కాకుండా నేను ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నాను. అంటే ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోరేషన్ అనేది కూడా ఇటువంటి ప్రవృత్తికి కారణం అవుతుంది. ఈ ప్రవృత్తి ఏదైతే ఉందో, ఒక స్త్రీ పెళ్లి చేసుకొని చాలా ప్రేమగా ఉన్నట్టు నటించి భర్తను చంపడానికి ప్రయత్నం చేసి చివరికి తనని సఫారీ ఇచ్చి చంపింది అన్నప్పుడు తనలో ఉన్నటువంటి మానసిక స్థితి ఏంటి అంచనా వేసుకోగలిగితే, అంటే క్షుణ్ణంగా పరిశీలించగలిగితే ఇంకా చాలా స్పష్టంగా చెప్పొచ్చు. మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని చెప్పదలుచుకుంది అంటే సైకోపాథిక్స్ అలా చేస్తారండి. మీరు ఈ విషయాన్ని కంటే ముందు కూడా మీరు మన హైదరాబాద్, తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. రజిత్ అనేటువంటి ఒక స్త్రీ, మనకు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, అంటే పేపర్ వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్, మీడియా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉంది, తనకి 10th క్లాస్ లో ఉన్న ఫ్రెండ్ తో అక్రమ సంబంధం ఏర్పడడం ద్వారా ఆ యొక్క సంతృప్తికి పిల్లలు అడ్డం వస్తున్నారనే విషయంతో ఆ పిల్లల్ని చంపడం అనేది చేసింది అనేది కూడా మనం గమనించి ఉంటాం. ఇటువంటి స్థితిని మనం అంటే సైకోపాథిక్ టెండెన్సీస్ అంటాం. ఈ యొక్క సైకోపాథిక్ టెండెన్సీస్ వల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత సంతృప్తులకి ప్రముఖ పాత్ర పోషిస్తూ తనకి అడ్డమొచ్చే తల్లి గాని, తండ్రి గాని, భర్త గాని ఎవరినైనా కూడా త్యజించేదాని కోసం ఎన్నుకంచి వేయరు. ఇది ముఖ్య కారణం. దీనికి మనం ఏం చేయాలి? ఇలా డిఫరెన్స్ కాకుండా సరైనటువంటి రీసెర్చ్ అనేది మనకు అవసరం ఉందండి. అవును, చూద్దాం, దానికి సంబంధించి మాట్లాడదాం. రైట్, కోటేశ్వరరావు గారు, గతంలో మనం చూసాం చిన్నప్పుడు విద్యా బోధన విషయంలో క్లాస్ టీచర్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు వారం రోజుల్లో ఒక రోజుని, అంటే క్లాస్ చెప్పకుండా స్కిప్ చేసి ఈ రోజు మానవతా సంబంధాలకు సంబంధించి కావచ్చు, ఎవరితో ఎలా ఉండాలని కావచ్చు, సొసైటీలో ఇలా జరుగుతుంది, మీకుండేటువంటి అవేర్నెస్ ఏంటి అని క్లాసెస్లోనే పిల్లల్ని అలా నిల్చోబెట్టి అడిగేవాళ్ళు, ఈ పరిస్థితులను నువ్వైతే ఎలా చేస్తావు, లేకపోతే హెల్పింగ్ నేచర్ విషయంలో కావచ్చు అని. ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి సిలబస్లో చదువులో పోటీ పడుతున్నారు తప్ప ఇటువంటి విలువలు కావచ్చు, లేకపోతే సమాజంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల పట్ల అవేర్నెస్ తక్కువగా ఉందనేటువంటి విమర్శలు ప్రభుత్వాలు ఎలా చూడాలంటారు కోటేశ్వరరావు గారు దీన్ని? విలువలు అనేటువంటివి స్థిరంగా ఉండవు. అదేవిధంగా సంస్కృతి అనేటువంటిది కూడా స్థిరంగా ఉండదు. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్పులకి లోనవుతూ ఉంటాయి. సమాజంలో వచ్చేటువంటి మార్పులు విలువల్ని మార్చేస్తాయి, అదేవిధంగా సంస్కృతిని కూడా మార్చేస్తాయి. ఉదాహరణకు టీచర్లు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, నైతిక విలువల గురించి వాళ్ళ మధ్య సంబంధాలు లేదా చర్చ ఎట్లా సాగుతుంది? ఆ టీచరు అంతకుముందు డబ్బులు ఇచ్చి ఉద్యోగం సంపాదించాడు, లేదా క్యాపిటేషన్ ఫీజు లేకపోతే ఇంకో విధంగా ఇచ్చి ఉద్యోగం చదువుకున్నాడు. అదేవిధంగా ఈ స్టూడెంట్ కూడా ప్రైవేటు కావచ్చు, లేకపోతే ప్రైవేటు స్కూళ్ళలో అయితే లక్షలు పెట్టి ప్రాథమిక స్థాయి నుంచి లేదా ఇతర కాలేజీ నుంచి చదువును కొనుక్కుంటున్నాడు, చదువుకోవటం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో నైతిక విలువల గురించి ఒక విద్యార్థి అడిగినా, లేకపోతే ఒక టీచర్ చెప్పాలన్నా ఏం చెప్తాడు అనేటువంటి ప్రశ్న. ఉదాహరణకు ఒక వైద్య విద్యార్థి ఉన్నాడు, చదువుని కొనుక్కుంటున్నాడు, వైద్యాన్ని కొనుక్కున్న తర్వాత నాకు సమాజ సేవ, సామాజిక బాధ్యత, లేకపోతే మానవతా విలువలు, నైతిక విలువలు, వీటి గురించి నాకెందుకు, నేను ఎంత పెట్టి కొన్నానో ఆ కొన్నదానికి వడ్డీతో సహా రావాలి నేను అని చెప్పేసి అటువంటి విలువల్ని మరి సమాజం, టీచర్ ఎలా బోధిస్తారు? ఇట్లాంటి అనేకమైనటువంటి పరస్పర విరుద్ధం. అందుకే చెప్తున్నా, ప్రస్తుతం మనం ఒక సంధి దశలో మన సమాజం ఉన్నది. విలువలు అనేటువంటివి కూడా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, దొంగతనం చేయరాదు, లేకపోతే ఇంకోటి చేయరాదు అనేటువంటిది పాత సినిమాల్లో మనకి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సినిమాల్లో దొంగతనం చేయడం కూడా సమర్థనీయమే అనే దానికి రకరకాల కారణాలు ఇవన్నీ కూడా చూపిస్తున్న తర్వాత విలువ ఇప్పుడు ఎట్లా ఉంటుంది? అందుకని వివాహమైనా ఇంకోటైనా కానీ అదే విధమైనటువంటి మార్పులకు లోనవుతున్నటువంటి సమయంలో యువతకి వివాహం లేదా వ్యక్తిగత జీవితం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి స్వేచ్ఛ లేదా శారీరకంగా వచ్చేటువంటి మార్పులు, వాటి ప్రభావాల గురించి ఇప్పుడు మనం వెంకటసుబ్బయ్య గారు చెప్తున్నట్టుగా వివిధ రకాల కారణాలు ఏ విధంగా ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అనేటువంటిది
ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ హై స్కూల్ స్థాయిలో చెప్పినా అర్థం కాదు, కొన్ని విషయాలు చెప్పలేరు. ఆ తర్వాత స్థాయి అయినా ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో అయినా కానీ ఇలాంటి విద్య మన దేశంలో ఉన్నదా? చెప్తున్నారా? చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? చెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నదా? ఉండాలి కదా. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ అన్ని విషయాలు చెప్తే దాన్ని నిర్ణయించుకునేటువంటి వయసులో అవేమీ చెప్పకుండా బలవంతంగా సామాజిక సమస్యలు కావచ్చు, లేకపోతే ప్రెస్టేజ్ ఇష్యూస్ కావచ్చు, గతంలో మన 2 తెలుగు ప్రాంతాల్లో లేనటువంటి పరువు హత్యలు గతంలో ఉండేవి కాదు. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, లేదా సంఘ సంస్కరణ ఉద్యమం కావచ్చు, లేదా ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం కావచ్చు, అనేక ప్రోగ్రెసివ్ భావజాలతో ఉన్నటువంటి తెలుగు ప్రాంతాలు ఇవాటికి వచ్చేసరికి పరువు హత్యల పేరుతోటి, అది సోకాల్డ్ అగ్రకులాలనే కాదు, తక్కువ కులాలు లేకపోతే దిగువ కులాలు అనబడేటువంటి వాటిలో కూడా ఇవాళ అటువంటి చోటు చేసుకుంటున్నాయంటే ఈ కారణం ఏమిటి అనేది డెఫినెట్ గా అది పరిశోధించాలి. సమాజానికి ఎదురవుతున్నటువంటి ఒక సవాల్. ఎస్ సుబ్బయ్య గారు, భావోద్వేగాల నియంత్రణ అంటే ఏదైనా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు సరే బాధ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, కానీ కోపం వచ్చినప్పుడు గతంలో ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పెద్దవాళ్ళని చూసో లేకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కోపం మనకి చాలా అనర్థం, అదే నేను చెప్పిన మాటలను ఆచరించేవాళ్ళు. కానీ ఈ జనరేషన్లో కోపం వస్తే దాన్ని కంటిన్యూస్గా అలానే మనసులో పెట్టుకొని తర్వాత చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే కోపం వస్తే ఇమ్మీడియట్గా దాని పర్యవసానం చూపించేటువంటి పరిస్థితులు కావచ్చు. భావోద్వేగ నియంత్రణలో కూడా కంట్రోలింగ్ లేదు అనేటువంటి ఒక మాట, ఈ పరిస్థితులు ఎలా చూడాలంటారు? ఎస్, మీరు ఇప్పుడు దీనికి మనము మానసిక కోణంలో ఆలోచిస్తానండి. ఇప్పుడు బేసికల్ గా ఇందాక చెప్పిన సందర్భంలో అనిమల్ ఇన్స్టింక్ట్స్ అనేటివి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. అవి ఇప్పుడు ఎక్కువ ప్రదర్శించబడుతున్నాయి. అనిమల్ ఇన్స్టింక్ట్స్ అనేటివి ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రదర్శించబడుతున్నాయి. అంటే వ్యక్తి ఒక మృగంగా మారుతున్నారు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఇంటలెక్చువల్ డెవలప్మెంట్స్ అనేటివి ప్రముఖంగా ప్రదర్శించబడి ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేటివి నెగ్లెక్ట్ చేయబడుతున్నాయి. మనిషికి ఎప్పుడు విషయ జ్ఞానంతో కూడుకునేటువంటి అర్థం తెలియాలి, విషయం మాత్రం తెలియదు. చూడండి, పిల్లల మార్క్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఒకప్పుడు మా కాలంలో ఫస్ట్ క్లాస్ వస్తే చాలా చాలా గొప్ప వ్యక్తిగా భావించాడు. అంటే 360 మార్కులు వస్తే 600కి చాలా గొప్పగా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు 360 మార్కులు చాలా సాధారణంగా అనిపిస్తుంది. 550, 590, 599, 600 అనే క్రైటీరియా అంటే అది ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, అవి చాలా మెరుగుగా ఉన్నాయని అర్థమవుతుంది. రెండో విషయం ఏంటంటే, చిన్న చిన్న విషయాలకే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఉదాహరణకు తల్లి ఫోన్ ఇవ్వకపోతేనో, తల్లి మనకు వీడియో గేమ్ ఆడలేకుండా ప్రివెంట్ చేస్తానో తల్లిని కూడా చంపేటువంటి పరిస్థితికి వస్తుంది. అక్కడ ఏంటి, వ్యక్తికి ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేటివి చాలా కుంటుపడుతున్నాయి. ఈ యొక్క ఎమోషనల్ మెచ్యూరిటీస్ అనేటివి కుంటుపడకుండా ఉండాలంటే వాళ్ళల్లో మనము చిన్న వయసులో పుట్టిన 2వ సంవత్సరం నుంచి 14-16 సంవత్సరాలు వచ్చేంత వరకు పిల్లలు ఈ యొక్క సమాజంలో మమేకమవుతూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థని, సమాజాన్ని ఏర్పాటు చేయాలి. అంటే పిల్లలకి చదువుతో పాటు, చదువు 50% అనుకుంటే మానవతా సంబంధాలతో కూడుకునేటువంటి విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. రెండోది, పిల్లవాడిని మార్క్స్, ర్యాంక్స్, గ్రేడ్స్, తర్వాత జాబ్స్ కాకుండా ఎటువంటి పరిస్థితి వచ్చినా బతకగలిగే స్థితికి మనము పెంచాలి. ఇప్పుడు నేను నా కొడుకుని ఒకటే అడిగా, నాకు నువ్వు డాక్టర్ కాదు, ఇంజనీర్ కాదు, నీకు ఏది సంతృప్తి కలుగుతుందో, నీవు ఏది సంతృప్తిగా ఉండగలుగుతావో అది ఉండు అనేటువంటి వ్యవస్థ కావాలి. అలా అలా అడగాలి తల్లిదండ్రులు. ఈ వ్యవస్థ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏ కార్పొరేట్ స్కూల్కి వెళ్ళా పేరెంట్ టీచర్ మీటింగ్ లో తల్లిదండ్రులు అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే, నా కొడుకు మార్కులు దీంట్లో ఎందుకు తక్కువ వచ్చినాయి, దాంట్లో ఎందుకు తక్కువ వచ్చాయి, దీంట్లో ఎందుకు తక్కువ వచ్చింది, మీరు స్కూల్కి మేము ఎంత ఫీజు కడుతున్నాం అడుగుతున్నా తప్ప మా పిల్లవాడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది, మా పిల్లవాడు ఇతర పిల్లలతో ఎలా ఉంటున్నాడు, ఎంత కలవడిగా ఉంటున్నాడు, ఎంత కలవడిగా కలుపుకోగలుగుతున్నాడు, ఎంత ప్లే యాక్టివిటీస్ లో కలిసి ఉంటున్నాడు, ఎన్ని గంటలు ప్లే యాక్టివిటీస్ చేస్తున్నారు, ఎన్ని గంటలు మీరు మోరల్ స్టోరీస్ చెప్తున్నారు అనే విషయాన్ని ఎవరు అడగడం లేదు. అంటే తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఇంటలెక్చువల్ మెచ్యూరిటీ తప్ప ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు.
ఎప్పుడైతే ఎమోషనల్ మెచ్యూరిటీ కూడినటువంటి విద్యా వ్యవస్థను కానీ సమాజాన్ని మనం తీసుకురాగలిగితే ఆ పిల్లల్లో మూర్తిమత్వం పర్సనాలిటీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎమోషనల్ అన్స్టేబుల్ పర్సనాలిటీ, ఏ చిన్న విషయాన్ని కూడా స్టేబుల్ గా ఉండలేనటువంటి మానసిక స్థితి, యాంగ్జియస్ అవాయిడెన్స్ పర్సనాలిటీస్, బోర్డర్ లైన్ పర్సనాలిటీ మీరు సమాజంలో చూస్తూ ఉంటారు. ఈ అబ్బాయి ఫోన్ చేసినప్పుడు అమ్మాయి ఫోన్ ఎత్తకపోతే తను చేయి కట్ చేసుకొని రక్తంతో రాసి పంపిస్తున్నారు. ఏంటిది అంటే, ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు చేయి కట్ చేసుకోవడం ఏంటి? చేయి కట్ చేసుకొని నీ రక్త సమర్పణ చేస్తే తను గుర్తుపెడుతుంది అనుకోవడం ఏంటి? ఈరోజు రక్త సమర్పణ చేస్తావు, రేపు రక్తమే తెలుస్తావు. అంటే ఇది యాంటీ సోషల్ టెండెన్సీస్ పెరుగుతున్నాయి. తన యొక్క అవసరాలను, తన యొక్క డిమాండ్స్ ని, తన యొక్క పొసెసివ్నెస్ ని ఇంపోజ్ చేసేదాని కోసం మనిషి ప్రవర్తిస్తున్నాడు. అది మానసిక సమస్య. అంటే మానసిక సమస్యలో ఊబిలోకి మనం పడిపోతున్నాము. కనుక మనము తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఉంది, స్కూల్ వ్యవస్థ బాధ్యత ఉంది, గవర్నమెంట్ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇటువంటి అన్నింటిని కూడా నిర్వర్తించాలంటే స్కూల్లోనే మంచి సిస్టమ్ తీసుకురావాలి. సిస్టమ్ ఉంది, ఇంప్లిమెంట్ చేయడంలో ప్రాబ్లం ఉంది. దీనికి కారణం తల్లిదండ్రుల యొక్క యాటిట్యూడ్, తల్లిదండ్రుల యొక్క వైఖరి ఏంది? మీరు చూసే ఉంటారు, నిన్నటి నుంచి అన్ని టీవీ ఛానల్లో కానీ FM రేడియోలో కానీ 112233 అని చెప్తున్నాం. అక్కడ ఎంతమంది చదువుతున్నారు చెప్తున్నారా? మాకు ఇంతమంది మా దగ్గర అడ్మిషన్ తీసుకున్నారు, ఇన్ని ర్యాంకులు వచ్చే చెప్తారా? చెప్పరు. ర్యాంకులు మాత్రం చెప్తారు. ఈ ర్యాంకులతో మనం వరలో పడిపోయి మన పిల్లల భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నాం. మీకు ఒకటే సమాజానికి కూడా అర్థం చేసుకోవాల్సింది ఎలాగంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా నా కొడుకు సంతోషంగా బతకగలిగేటువంటి పరిస్థితిని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అనేటువంటి భావన ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. దానికి ఎమోషనల్ మెచ్యూరిటీ, పర్సనాలిటీ అనేది ఫస్ట్ గుర్తించాల్సిన విషయం తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థలు. ఇలాగే మీరు గమనించండి, మీరు చెప్పేటువంటి విషయాల్లో ఏముంది? ఆ స్త్రీ ఇంకొక అబ్బాయి యొక్క సాన్నిహిత్యం ఎందుకు కోరుకుంటుంది? అక్కడ అంతకు ముందు జరిగేటువంటి మానసిక వ్యవస్థ ఏంటి? మేము కొన్ని రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా చేసుకొని, ఇది ఎగ్జాంపుల్ అంటే కాకుండా రీసెర్చ్ స్టడీస్ ఆధారంగా చేసుకొని, ఒక అమ్మాయి ఇంకో అబ్బాయి యొక్క మాటకి, ప్రవర్తనకి ఎందుకు అట్రాక్ట్ అవుతారంటే, దేర్ ఇస్ ఎ ల్యాక్ ఆఫ్ ఫ్యామిలీ ఇంటరాక్షన్. అవును, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఫ్యామిలీలో సరైనటువంటి ఇంటరాక్షన్ లేకపోవడం, డిస్క్రిమినేటెడ్ బిహేవియర్ ఉండడం, ఐసోలేటెడ్ బిహేవియర్ ఉండడం వల్ల ఈ ఇంట్లో వ్యక్తి ఇంకో వ్యక్తితో సాన్నిహితాన్ని కోరుకుంటాను. అంటే ఎక్కడ ప్రాబ్లం ఉంది? మన ప్రాబ్లం ఉంది కదా. దీన్ని మనం ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే మానసిక వ్యవస్థలు పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాలు ఒక డెవలప్ అవుతూ ఉంటాయి. పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల వ్యవస్థలో సరైనటువంటి మానసిక అనాలిసిస్ చేయించుకోవాలి. చేయించుకోవడం లేదు. చూద్దాం. రైట్, కోటేశ్వర గారు, ఫైనల్ గా తల్లిదండ్రుల పాత్ర కీలకం అనేటువంటి ఒక మాట చెప్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో సరే మార్పు అని అంటే అది ప్రభుత్వాల చేతిలో ఉంది, కానీ తల్లిదండ్రుల చేతుల్లోనే దాదాపుగా ఒక 70-80% ఉందనేటువంటి ఒక మాట. పిల్లల పెంపకం, దాన్ని బట్టి వారు లైఫ్లో ఏ విధంగా ఉంటారు, చిన్న చిన్న వాటికి కూడా తట్టుకోగలరా లేదా, లేకపోతే చిన్న చిన్న ఎమోషన్స్ కూడా ఎదుటి వాళ్ళని చంపేంత కోపాన్ని బిల్డ్ చేసుకుంటున్నారా అనేటువంటి వికృత పరిస్థితి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? తల్లిదండ్రులు లేకపోతే సమాజం మొత్తంగా కూడా ఇవాళ ఉన్నటువంటి స్థితి ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. మనం ఒకవైపు ఆధునికంగా ముందుకు పోతున్నాము అని చెప్పేసి ఒకవైపు చెప్పుకుంటూనే, మరొక వైపు మన సమాజాన్ని సనాతన ధోరణి వైపు, సనాతన సమాజం వైపు, పాత నిరంకుశమైన లేకపోతే అత్యంత అభివృద్ధి నిరోధకమైనటువంటి సమాజం వైపు తీసుకెళ్ళాలి. అవే ఉన్నతమైనటువంటి భావాలు, అవే అని చెప్పేసి చెప్తున్నటువంటి మనువాదం అనేటువంటిది రోజు రోజు మన దేశంలో తల్లిదండ్రుల మీద, చివరికి పిల్లల మీద, మొత్తం మీద పెరుగుతాం. మరి ఇటువంటిప్పుడు తల్లిదండ్రులు ఏ విధమైనటువంటి పురోగామి భావాలతోటి పిల్లలని పెంచుతారు, లేకపోతే పిల్లల ఆలోచనలు తెలుసుకుంటారు? దిక్కుమాలినటువంటి మనోవాదానికి గురైనటువంటి వాడు ఒక పిల్లల కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళ మనోభావాలను గుర్తించేటువంటి స్థితిలో ఉంటారా? ఒక విధంగా చెప్పాలంటే ఒక ఉన్మాదానికి లోనవుతున్నారు. ప్రత్యేకంగా పని కట్టుకొని కొంతమంది సమాజాన్ని ఆ వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, మన సమాజంలో ఒక మథనం, కొంతమంది వెనక్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఉమ్. ఈ క్రమంలో ఎవరిది పై చేయిగా ఉంటుంది, ఎవరి ప్రభావం అంటే ఎక్కువ ఈ మధ్య వింటున్నటువంటి మాట ఏంటి అని అంటే దీనికి సంబంధించి మారుతున్నటువంటి కాలంతో పాటు మనం కూడా మారాలి కదా అనేటువంటి ఒక డైలాగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ఎలా Yes, మారాలి. అది మారాలి, అది అనివార్యం. కానీ ఆ మారాలని చెప్పేటువంటి వాళ్ళే సనాతనాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అవును. మరి అది మారిపోయిన తర్వాతనే కదా మనం ఈ స్థితికి వచ్చాము అనేటువంటిది అది మర్చిపోయి మళ్ళా మనం సనాతనంలోకి వెళ్ళాలి, లేకపోతే మనువాదంలోకి వెళ్ళాలి, అంతకంటే దరిద్రపు భావజనంలోకి వెళ్ళాలని చెప్పేసి చెప్పేటువంటి వాళ్ళని ఏం చేయాలి సమస్య. అందుకని డెఫినెట్ గా ఇది ఒక సామాజిక సమస్య. ప్రభుత్వాలు కావచ్చు, విద్యా వ్యవస్థలు, విద్యా విధానాలు రూపొందించే అనేకమైనటువంటి కోణాలు ఇందులో ఉన్నాయి. నేను చివరిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైనా అమ్మాయి గాని అబ్బాయి గాని బలవంతంగా పెళ్లి చేసేట్లయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని ఏ విధంగా దారుణంగా చంపించే బదులు మాకు బలవంతంగా చేస్తే మీ సంగతి చూస్తామని చెప్పేసి తల్లిదండ్రులని సోషల్ మీడియాలో ఒక మీమ్ కూడా వైరల్ అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటేనేమో అమ్మాయి తండ్రి చంపేస్తున్నాడు, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటేనేమో ఇలా అమ్మాయి చంపేస్తుందని అసలు పెళ్లి చేసుకుని అనేటువంటి ఒక మేము సోషల్ మీడియాలో కూడా వస్తుంది. అవును. అందుకని ఇప్పుడు ఆ పిల్లలు ఆ విధమైనటువంటి మొరటగా వ్యవహరించేటువంటి తల్లిదండ్రుల పట్ల ఎవరినో ముక్కుముఖం తెలియని వాడిని నేను తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత చంపేస్తాను అనే బదులు బలవంతంగా చేస్తాను మీ సంగతే చూస్తానని చెప్పేసి ఎందుకు చెప్పరు? చెప్పాలి కదా. అవునవును, కరెక్ట్. మీరు అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వికృత చేష్టలు కావచ్చు, చిత్రత్ర ఆదిలోనే తుంచేయాలి అనేటువంటి ఒక మాట ప్రభుత్వాలు అలాగే తల్లిదండ్రులు ముఖ్యంగా పాఠశాల స్థాయిలోనే అన్నిటి కూడా మార్పులు రావాలనేటువంటి ఒక భావన అయితే వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ సుబ్బయ్య గారు అండ్ కోటేశ్వరరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.